మేడం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే కొంతమంది ఉప్పు అసలు వేసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అని అంటున్నారు. ఇంకా సమ్మర్ సీజన్ లో చూసుకుంటే మ్యాంగోస్ పాపులర్ అందరికి. సో అదొక నేచురల్ ఫ్రూట్ దేవుడు ఇచ్చినటువంటిది. అందులో కూడా కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది. సో అది కూడా తినకూడదు అంటున్నారు. డెఫినెట్‌గా తీసుకోవద్దు. ఒకవేళ మనం మ్యాంగో కూడా. లిమిట్‌గా ఉన్నాం. ఇప్పుడు మ్యాంగోస్ తినొద్దు అని అయితే నేను ఎప్పుడు చెప్పను. ఈ డయాబెటిస్ వల్ల కంపల్సరీ తినండి. సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చండి. దాంట్లో షుగర్స్ ఉన్నా కూడా తినొచ్చు. కానీ ఇప్పుడు మనము వైట్ రైస్ తింటున్నాం, టీ కాఫీలో షుగర్ వేసుకొని తింటున్నాం, అన్ని తింటున్నాం కానీ మ్యాంగోస్ కూడా తింటున్నాం. సో ఓవర్‌లోడ్ అయిపోయింది కదా. మనకు కొంతమందికి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతది. కానీ బాడీ అనేది యూటిలైజేషన్ అనేది తక్కువగా ఉంటది. అలాంటి వాళ్ళలో మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకోవాలి. అరే డయాబెటిస్ ఉంది, స్వీట్ ఫ్రూట్స్ వద్దన్నారు కదా అని చెప్పి ఆపరు. సరే వచ్చింది, ఉన్నాయి ఫ్రూట్స్ తిన్నాము. ఆ తిన్న రోజైనా సరే రిమైనింగ్ అన్నా కంట్రోల్ చేస్తున్నామా? ఆ రోజైనా రాగి ముద్ద గానీ, రాగి సంగటి తీసుకోవడం గానీ, ఆ షుగర్స్ ఇంతకు ముందు మన టీ కాఫీలో తాగే వాళ్ళని కంప్లీట్ గా బంద్ చేయడం గానీ, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే. సో ఒకటి తీసుకున్నప్పుడు ఒకటి తగ్గించేసుకోవాలి. లేదంటే ఎక్కువ అవుతుంది. డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. నేనేమంటే చాలా వరకు డయాబెటిస్ లో కూడా చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అంటే లైక్ ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినద్దు. నేనంటే బెస్ట్ ఫ్రూట్స్ చెప్తాను. బేసికల్ అందరికీ తెలుసు జామకాయ. డయాబెటిస్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిస్ వాళ్ళు నరాల తిమ్మిరి గానీ, నరాల బలహీనత గానీ, బరువు పెరిగిపోవడం గానీ, కొంతమంది బరువు తగ్గిపోవడం గానీ, సైట్ రావడం గానీ, హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉంటుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. డయాబెటిస్ వల్ల ప్రత్యేకంగా దాహం ఎక్కువ ఇవ్వడం వల్ల మౌత్ నుంచి చాలా స్మెల్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఇవి కామన్ గా చూస్తుంటాం. దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ. మనం జామకాయ రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి అండ్ స్పెషల్లీ డయాబెటిస్ వల్ల వచ్చే ఎన్నో రకాల నరాల బలహీనతలకి, కళ్ళకి, ఇమ్యూనిటీకి చాలా బెస్ట్ అనమాట. అది టైప్ 1 కానీ, టైప్ 2 కానీ, జెస్టేషనల్ డయాబెటిస్ కానీ ఎవరైనా సరే జామకాయ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు మనం బొప్పాయికాయ కూడా కొంతమందిలో లైక్ ఎలా అంటే బొప్పాయికాయ చాలా మందికి డయాబెటిస్ వాళ్ళకి తీసుకోమంటుంటాం. కానీ కొన్ని కేసెస్ లో అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఆఫ్ కండిషన్ కలిగి ఉంటది కదా. అలాంటప్పుడు కొన్ని డయాబెటిస్ లో అందరికీ కాదు, ఇప్పుడు 10 మందిని తీసుకున్నాం అనుకో, దాంట్లో 9 మందికి బొప్పాయికాయ అసలు షుగర్ పెంచదు, కానీ కొంతమందికి పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అది స్వతహాగా మనం తీసుకోవాలి. కానీ బట్ బొప్పాయికాయ లో గ్లైసిమిక్ ఇండెక్స్, మనకి బొప్పాయికాయ తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ షుగర్ వాళ్ళు తీసుకున్నా కూడా షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ ఉండదు చాలా కేసెస్. అది మనం స్వతహా కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ డయాబెటిస్ లో మనం ఇంకొక సిమ్టమ్ చూడొచ్చు ఏంటంటే కాన్స్టిపేషన్ చాలా ఉంటుంది. లైక్ ఎందుకంటే కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు, కొంతమంది టాబ్లెట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ కండిషన్ లో మనకి ఏంటంటే చాలా వరకు మోషన్ మీద టైట్ రావడము, లేదంటే పైల్స్ రావడము, ఇవన్నీ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో మనం బొప్పాయికాయ ఏంటంటే బ్రహ్మాండంగా పేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్ చేయడానికి, స్కిన్ గ్లోగా రావడానికి. నేను చెప్పాను డయాబెటిస్ లో ఉంటే మజిల్ లాస్ చాలా అవుతుంది, ఫెటిక్ గా అనిపిస్తుంది, అంటే ఒక వీక్నెస్ కలర్లో గానీ ఎన్నో రకాల, అంటే లైక్ ఇంకా వాళ్ళలో ఏదో జీవం లేనట్టుగా ఉంటారు కొంతమంది. సో దానికి బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మన డయాబెటిస్ లో బొప్పాయికాయ. ఇంకా మనం మాట్లాడుకుంటే ఫ్రూట్స్ లో చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ మనకి రైనీ సీజన్ లో గానీ వస్తాయి, వింటర్ సీజన్ లో. చెర్రీ బెస్టెస్ట్ ఫ్రూట్ డయాబెటిస్ వాళ్ళకి. అంటే చాలా మందికి కొన్ని చూసెస్ ఉంటాయి కదా, ఇవి తినాలా ఇవి తినద్దని, దాన్ని క్లారిఫై ఇస్తున్నాను. చెర్రీస్ తీసుకోవడం వల్ల మనం బాడీ హెల్తీగా ఉంటది, మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటది. కాబట్టి డయాబెటిస్ వల్ల తొందరగా సిక్ అవుతారు. డయాబెటిస్ వల్ల ప్రత్యేకంగా మనం చూస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ లో కూడా మనకి ఏదైనా తగిలింది అనుకోండి, అసలు ఒక అంటే ఇంకా చూడడానికి భయపడతారు కొంతమంది, అంత స్ప్రెడ్ అయిపోతుంది, ఒక హోల్ లాగా కూడా పడుతుంది కొంతమందికి. సో వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ చాలా లో ఉండడం వల్ల ఏదైనా గాయమైనా కూడా రికవరీ అవడానికి ఆల్మోస్ట్ 6 months 1 year కూడా పడుతుంది. మనం అనుకోండి హెల్దీ పర్సన్స్, సో మనకి ఏదైనా అయ్యింది అనుకోండి, మనకి ఇమ్మీడియట్ గా మనకి ఇమ్యూనిటీ బాగుంటది కాబట్టి మన సెల్స్ అనేవి కొద్దిగా మంచిగా ఇదయ్యి తొందరగా హీల్ అయిపోతాం. కానీ డయాబెటిస్ వాళ్ళలో హీలింగ్ తక్కువ ఉంటుంది, హీలింగ్ పవర్. సో దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో చెర్రీస్ కూడా అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సో ఇంకా మనం మాట్లాడుకుంటే నేరేడు పళ్ళు అద్భుతం. అసలు నేరేడు పళ్ళు దొరికితే మాత్రం మనం మంచిగా తినండి. లైక్ ఒకటి కూడా నేరేడు పళ్ళు ఓవర్ గా తిన్నారనుకోండి, హార్ట్ దగ్గర, లంగ్స్ దగ్గర హెవీనెస్ అనిపిస్తుంది. నేరేడు పళ్ళు తినొచ్చు, అది హెల్దీ పర్సన్ అయినా డయాబెటిక్ అయినా సరే 4-5 తిని మళ్ళీ మధ్యాహ్నం 4-5, ఈవినింగ్ 4-5 తినండి. డయాబెటిస్ వాళ్ళకి అవి తినాలి ఇవి తినాలంటారు కదా, కొంతమంది ఒక 10-20 తినేస్తే దానివల్ల హెవీనెస్ అనిపిస్తుంది. నేరేడు పళ్ళు కూడా ఒక వరం నేను చెప్పడం, స్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళకి. చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్, మనం నేరేడు పళ్ళు ఎంత తిన్నా కూడా మన షుగర్ అనేది ఫ్లక్చుయేషన్, ఎందుకంటే తీయగానే ఉంటాయి కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తినొచ్చు. బెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్తున్నాను కదా, కొన్ని ఫ్రూట్స్ లో మనం జామకాయ గానీ, తర్వాత పపాయ గానీ, చెర్రీస్ గానీ, నేరేడు పళ్ళు గానీ, డ్రాగన్ ఫ్రూట్ చాలా మోర్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు బేసికల్లీ నేను ఏమన్నాను, డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అంటే డయాబెటిక్
వచ్చిందంటే నరాల బలహీనత, తిమ్మిరి రావడము, ఈ కూర్చున్నా లేచిన చీమలు కుట్టినట్టు అనిపించడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ. ఇప్పుడు మనం రాత్రిపూట కూడా చాలా మందికి వీళ్ళలో నిద్రలేని సమస్య ఉంటది. అంటే ఇప్పుడు కొద్ది వాటర్ అనేది కొద్ది తాగుతాం, ఎవరైనా తాగుతాం, నిజంగా 10-15 సార్లైనా వెళ్తారు. అదే నైట్ పడుకున్నాం అనుకోండి, సో గంటకి వెళ్తుంటారు. దానివల్ల నిద్ర సరిగా ఉండదు. నిద్ర లేకపోతే డైజెషన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బరువు పెరగడం ఇవన్నీ వస్తాయి. సో ఆ నిద్రలేమి సమస్యను కూడా కంట్రోల్ చేసేది మన డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మనం మాట్లాడుకుంటే ఆరెంజెస్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇంకా మనము చాలా వరకు అండి, ఇప్పుడు మనకి మాక్సిమం ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనం గ్రీన్ యాపిల్ ఉంటుంది చూడండి, గ్రీన్ యాపిల్ కూడా అన్నిటికంటే బ్రహ్మాండమైన ఫ్రూట్ మన దానిమ్మకాయ. దానిమ్మకాయ డయాబెటీస్ వాళ్ళకి, టైప్ 1 టైప్ 2 జెస్టేషనల్ ఎవరికి ఉన్నా సరే దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్. దానిమ్మకాయ వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను, అసలు చాలా లెథార్జిక్ గా ఉంటారని చెప్పాను. ఏ పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు, బద్ధకంగా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూని తగ్గించుకోవడానికి మనకి ఆ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళలో ఏంటంటే చిన్న ఏజ్ లో వస్తుంది కదా డయాబెటీస్, ఓవర్ ఆలోచనల వల్ల నాకెందుకు డయాబెటీస్ వచ్చింది, ఆ థాట్ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల వాళ్ళు పెద్ద వాళ్ళలాగా ముసలి వాళ్ళలాగా కనపడతా ఉంటారు కొంతమంది. లైక్ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ బాడీలో ఒక యాక్టివ్నెస్ ఉండదు. అరే లైఫ్ టైం వేసుకోవాలా టాబ్లెట్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే లైఫ్ టైం వేసుకోవాల్సిన అవసరం లేదు టాబ్లెట్. సపోటా కూడా తినకూడదు అంటున్నారు, సపోర్ట్ అసలు తీసుకోవద్దు. సో డయాబెటీస్ వాళ్ళలో ఏంటంటే ఈ ప్రెజర్ ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే ఒక స్కిన్ అనేది చాలా లూజీగా అయిపోతుంది. ఆ లూజ్ గా ఉండడం, నరాలు తిమ్మర పడటం, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని కంట్రోల్ చేయడానికి మనకి దానిమ్మకాయ బాగా పనిచేస్తుంది. మనం ఏవి కంట్రోల్ చేయాలి ఫ్రూట్స్ అనకుండా అంటే సపోటా ఒకటి అవాయిడ్ చేయాలి, మ్యాంగోస్ ఒకటి అవాయిడ్ చేయాలి, బనానాస్ ఒకటి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవి మనం అవాయిడ్ చేసుకుని మనం 10 ఫ్రూట్స్ చెప్పుకున్నాం. 10 అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటీస్ కనుక్కున్నాం. సో మళ్ళీ రిపీట్ చేస్తే మన దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్, జామకాయ అద్భుతమైన ఫ్రూట్, చెర్రీస్ అద్భుతమైన ఫ్రూట్, దాని తర్వాత నేరేడు పళ్ళు, మన డ్రాగన్ ఫ్రూట్ అద్భుతం అండి, అసలు చాలా మంచిది. గ్రీన్ యాపిల్ ఒకటి, మన అది గ్రేప్స్ ఒకటి, బ్లాక్ గ్రేప్స్ ఒకటి అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మనము జామకాయల గురించి కూడా ఇలాగ మాట్లాడుకున్నాము. తర్వాత మన ఆరెంజెస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము. సో ఆరెంజెస్ ఇవన్నీ బెస్ట్ ఫ్రూట్స్. ఇవి మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్. మనం రోజు తీసుకున్నా కూడా యాపిల్స్ కూడా అద్భుతమైన ఈ 10 ఫ్రూట్స్ మనము ఒక రోజు ఒక్కొక్కటి, అది కూడా స్టమక్ ఫుల్లింగ్ అన్నం తిన్న వెంటనే తినద్దు, మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అన్నానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మిడిల్ లో టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొద్దిగా కన్జ్యూమ్ చేయొచ్చు. లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఒకసారి కొద్దిగా తీసుకోవచ్చు. బెస్ట్.